మండుటెండలోనూ తనకు ఓటు వేసి ఆశీర్వదించేందుకు సునామీలా తరలివచ్చిన ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం చెమటోడ్చి శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన పాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్ధమైందని, దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు చెందాల్సిన నిధులను జగన్ సొంత కాంట్రాక్టర్లకు విడుదల చేశారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్కు కొన్ని నెలల ముందు డీబీటీ పథకాలకు సీఎం అధికారికంగా బటన్ నొక్కిన గడువులోపు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదని గుర్తు చేశారు. ఎందుకు జమ కాలేదో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్ధమైందని, దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్వహణ కోసం రిజర్వ్ బ్యాంకుల నుంచి తరచూ ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లిందని, అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని లేఖలో ప్రస్తావించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీఎస్, మెడికల్ రియంబర్స్మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టిందని విమర్శించారు. ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీరాజ్కు చెందాల్సిన నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. రుణాల కింద తెచ్చిన 4,000 కోట్లు, బాండ్ల ద్వారా 7,000 కోట్లు ప్రభుత్వం సమీకరించిందని, ఈ నిధులన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం చేసే ఇలాంటి చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం కుటిల ప్రయత్నాలను వెంటనే అరికట్టేందుకు సీఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్కు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి పంపించారు. రాష్ట్రంలో పోలింగ్ సరళి చూస్తుంటే ఫ్యాన్ గాలి బలంగా వీచిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 2-3 రోజుల్లో ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరి మద్దతు సీఎం వైఎస్ జగన్కే ఉందని, వారంతా వైఎస్ఆర్సీపీకే ఓటు వేశారని తెలిపారు. వచ్చే నెల 4వ తేదీన ఊహించని ఫలితాలు రానున్నాయని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో నిజాయితీ, హామీల అమలు ముఖ్యమని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఇలాంటి ప్రమాణాలు పాటిస్తూ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని తెలిపారు. ఈ 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధి వైఎస్ఆర్సీపీని విజయం వైపు తీసుకువెళ్లిందని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరి మద్దతు సీఎం వైఎస్ జగన్కే ఉందని, వారంతా వైఎస్ఆర్సీపీకే ఓటు వేశారని తెలియజేశారు. లబ్ధి పొందిన ప్రతి మహిళ మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, వృద్ధులకు ఇంటికే పింఛను అందుతుందని, అవినీతి లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయం అందుతుందని భావించి ఓట్లు వేశారని పేర్కొన్నారు. చంద్రబాబు అధికార దాహంతో అనేక రకాల కుయుక్తులకు పాల్పడ్డాడని, స్థాయికి తగని తప్పుడు భాష వాడారని తెలిపారు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఇక్కడ అక్కడ అని కాకుండా మొత్తం అటు రాయలసీమ, ఇటు కోస్తా, ఇటు ఉత్తరాంధ్ర, అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధిని 2 కార్యక్రమాలు చేశారో అని మా నినాదంలో దాన్నే మళ్ళీ నేను కొనసాగిస్తానని చెప్పారు. మాయ చెప్పుకుంటా, మోసం చెప్పుకుంటా దాన్ని ప్రజలు విశ్వసించారు. ఇది కొత్త వరవడి. అందుకే అంత పెద్ద ఎత్తున మహిళలు, ఎందుకంటే మా దగ్గర సంక్షేమంలో లబ్ధి పొందిన మహిళలు 74% మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 74% మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మా తాలూకు ఆత్మగౌరవం కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. నా అన్నగా, నా తమ్ముడుగా, నా బిడ్డగా వాళ్ళందరూ కూడా. అందుకే మీరు ఎక్కడ చూసినా బాధలు తిరిగి మహిళలు వచ్చి ఉన్నారు. మాకు ఇంట్లో గౌరవం పెరిగింది, ఊర్లో గౌరవం పెరిగింది, చేతిచ్చి ఆదుకున్నాడు. ఈయన 1వ తరగతి పెన్షన్ అనేది ఆశామాసి ఎప్పుడు మీ జీవితంలో చూడలేదు. ఓ బ్రాండ్ మాట తప్పుడు మనం తిప్పరని, అది స్వర్గీయ రాజశేఖర గారికి ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది.
వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ సోమవారం జరిగిన పోలింగ్లో మహిళా ఓటర్లలో చైతన్యం చూశామని, ఉదయం నుంచే మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారని చెప్పారు. గత ఎన్నికల కంటే ఎక్కువగా పోలింగ్ జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది అనడానికి ఇది సూచిక అని పేర్కొన్నారు. ఓటర్లలో మహిళల్లో చైతన్యంతో రావటం, ఈ విధంగా ఎన్నికలు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి, ఆ ఓటును కూడా ఈరోజు నాకైతే ఖచ్చితంగా ఈరోజు మహిళా పక్షపాతిగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న పెద్దలు, మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా ఈవేళ మళ్ళీ వారిని తెచ్చుకోవాలనే ఆలోచనతో మహిళలు కనబడడం జరిగింది. నాకైతే ఫ్యాన్ గాలి వీస్తుంది అనేది ఫీలింగ్ అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. మహిళలకు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మద్దతు ఇస్తారు, మళ్ళీ తీసుకొస్తారన్న వారి ఆతృత అనేది వారి వాటిలో కనబడడం. వైకాపా నాయకులు దాడులు చేసినా ప్రజలు భయపడకుండా ఓటేయడానికి ముందుకు వచ్చారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య హర్ష వ్యక్తం చేశారు. దాడులతో పాటు అనేక విధాలుగా ఆటంకాలు, ప్రలోభాలకు గురి చేసిన వారు మనోనిబ్బరంతో ఓటేయటం అభినందనీయమని కొనియాడారు. ప్రజాస్వామ్య యుద్ధంలో రాక్షస పాలనకు స్వస్తి పలకాలని ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారన్నారు. ప్రజా వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బయటకు రావటం గర్వకారణమన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన నాయకుడు చిల్లపల్లి శ్రీనివాసరావు నిన్న విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో నిలబడ్డారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా మొక్కవోని దీక్షతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు కూటమి తరపున కృతజ్ఞతలు తెలిపారు. కూటమికి అండగా ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం, ధర్మాన్ని 4 పాదాల నడిచే విధంగా చూడటం కోసం, అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఓటర్ మహాశయులందరూ కూడా తండోపతండాలుగా, నేను 7:15కి పామర్రుకి వెళ్తే పెద్ద క్యూలు ఉన్నారు అక్కడే. అంటే ఏ రకంగా ఓటర్ మహాశయులు చైతన్యవంతులైనారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఇంకా ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా ఏ రకంగా సమాయత్తమయ్యారు, ఏ రకంగా వారు బయటకు వచ్చారు. ప్రజా వ్యతిరేకత ఉన్న ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ రకంగా ఉత్తేజంతో, ఆనందంతో, ఉద్వేగంతో బయటకు వచ్చిన తీరు అభినందనీయమని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హింసాత్మక దాడులకు పాల్పడ్డారని లంకా దినకర్ తెలిపారు. అయినప్పటికీ అన్ని వర్గాల ప్రజలు కూటమి వైపే నిలబడి 150కి పైగా స్థానాలు దక్కేలా ఓటేశారన్నారు. వికసిత భారత్ కావాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాత్రి 11:30 అయ్యే వరకు కూడా ఎంతో ఓపికతోటి ఈ యొక్క దుష్ట దుహంకార అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనకి చరమగీతం పాడాలి అనేటటువంటి ఉద్దేశంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవటం, దాదాపు 80% దాటి 83-84% మధ్యలో వరకు వచ్చేటటువంటి పరిస్థితి చివరి లెక్కలు రాబోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వారు గారు ప్రకటించబోతున్నారు. ఎన్నో రకాల అవాంతరాలు, ఎన్నో రకాల హింసాత్మక చర్యలు చేపట్టి వినరాని భాషతోటి దుర్భాషలాడినా కానీ ఇవాళ ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఓటుని కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థులకి నిలబడి 150కి పైగా అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధించేటటువంటి దిశగా ఒక తీర్పుని ఇవ్వబోతున్నారా అని. మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో ప్రలోభాలకు గురికాకుండా మంచివైపు నిలబడినందుకు ఓటర్లకు చిల్లపల్లి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. రాక్షస పాలనకు ముగింపు పలికేందుకు ప్రజల్లోకి వెళ్లిన కూటమి సభ్యులకు ప్రజలు అండగా నిలిచారని తెలియజేశారు. నిన్న జరిగిన ఎలక్షన్ ఒక మంచికి చెడుకి జరిగిన ఎలక్షన్లో మీరందరూ కూడా మంచి వైపు నిలబడి ఎటువంటి అవాంతరాలు ఎదురైనా కూడా ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా మీరంతా ధర్మం వైపు నిలబడి మంచి విజయాన్ని సాధించే దిశగా మీరంతా నిలబడినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దీనికంటే ఒక అరాచక పాలనని ముగింపు పలకటానికి ఏదైతే
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తూ ఉందో దానికి మీరు లక్షలాది మంది, కోట్లాది మంది మీరు ఒక మద్దతు తెలపటం నిన్న జరిగిన ఓటింగే నిదర్శనం. టీడీపీకి ఓటేయలేదనే కారణంతో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఆ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. టీడీపీ దాడులను స్థానిక పోలీసులు దృష్టికి తెచ్చినా వారు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వివరించారు. టీడీపీ దౌర్జన్యాలను, హింసాకాండను తక్షణమే అడ్డుకోవడంలో విఫలమైతే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. దాడులకు పాల్పడ్డ టీడీపీ నాయకులను, కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలుచోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన హింసాకాండపై డీజీపీతో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఖచ్చితంగా తెలియచేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం నియమించిన భద్రతా వ్యవహారాల పరిశీలకుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులతో బాధ్యతారహితంగా ఎక్కడికక్కడ చేసిన బదిలీల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వనిత డీజీపీకి తెలిపారు. పట్టపగలు నడి రోడ్డుపై టీడీపీ నాయకులు హింసకు పాల్పడుతుంటే స్థానిక పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరించేలా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దౌర్జన్యకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారి ఆస్తులపై వైకాపా వరుస దాడులు, విధ్వంసాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో ఆయన మాట్లాడారు. పోలింగ్ తర్వాత ప్రణాళికాబద్ధంగా మాచర్లలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. మాచర్లలో వందల మంది ప్రైవేటు సైన్యంతో జరుపుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని కోరారు. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని, దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనేక జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులను ప్రస్తావించి శాంతి భద్రతల పరిరక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి లభించింది. ఈ నెల 16 నుంచి జూన్ 1వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లో 17 రోజులు కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు న్యాయస్థానం సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్కు 2013లో బెయిల్ ఇచ్చినప్పుడు దేశం విడిచి వెళ్లరాదని సిబిఐ కోర్టు షరతు విధించింది. ఫ్యామిలీ వెకేషన్ కోసం భార్య భారతి, కుమార్తెతో కలిసి యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును జగన్ కోరారు. కేసు అభియోగాల నమోదు దశలోనే ఉన్నందున తాను విదేశాలకు వెళితే ట్రయల్ పై ప్రభావం ఉండదని కోర్టుకు తెలిపారు. సిబిఐ కోర్టు జగన్ కు 17 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా మూక దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపోటములు సహజమని, అపజయం తప్పదనే సంకేతాలతో వైకాపా తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని మండిపడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైకాపా మూక దాడి దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నాని అన్నతో మాట్లాడారని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలిపారు. పోలీసులు వైకాపా మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. సీఎం జగన్ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటేశారన్నారు. పోలింగ్ శాతం పెరగడం అంటే అది పాజిటివ్ ఓటింగ్ అని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేశారన్నారు. మహిళలంతా సీఎం జగన్కే ఓటు వేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించిందని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారని, తాము ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదని, పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైందన్నారు. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైందని అన్నారు. టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా అంటూ అంబటి నిలదీశారు. తమ కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తనను తిరగకుండా అడ్డుకున్నారని అన్నారు. ఒక బూత్లో 1000 ఓట్లు రిగ్గింగ్ చేశారని, పోలింగ్ నిర్వహించబోమన్న మాట సరికాదని అన్నారు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలి అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని, ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నికలని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ 5 ఏళ్ల పాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నికలు అని, చంద్రబాబు జగన్ పాలన చూసిన వారు ఓటు వేయటానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగించిందన్నారు. మహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూతులకు చేరుకున్నారని, తమ సంక్షేమ పాలన మళ్లీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారని అంబటి పేర్కొన్నారు. ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారని అన్నారు. మహిళలు 70% ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారని తెలిపారు. ఎస్పీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. చాలా చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మార్చారు. ఎందుకు మార్చారు? ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చారు. చాలా సదుద్దేశంతో మార్చారు, మంచిదే. నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ, ఇంతమందిని మార్చారే, ఇన్ని మార్పులు చేశారే, నిష్పక్షపాతంగా జరిగిందా? లా అండ్ ఆర్డర్ కాపాడబడిందా? ఎంత బాధతో చెప్తున్నానంటే బోత్ సైడ్స్. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు తన్నులు తిన్నారు కొన్ని చోట్ల, వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను, పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు, సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం ఉంటున్నాను? ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్, నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు, మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల వ్యవహరించారు. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని, పిన్నెల్లి ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారని అన్నారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని, పోలీసులు టీడీపీ కార్యకర్తలా పనిచేశారంటూ అనిల్ మండిపడ్డారు. నిన్న మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, ఆరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్. ఓట్లేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మేము. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై దాడిని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. పోలింగ్ బూత్ల వద్ద జన సునామీని చూసి ఓర్వలేని జగన్ రెడ్డి ఆయన గ్యాంగ్ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే వైకాపా నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, జగన్ లండన్ వెళ్లిపోతే వారెక్కడికి పోవాలో తెలియక పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. 5 ఏళ్ల హింస రాజకీయాలకు ప్రజలు సోమవారమే స్వస్తి పలికారని, జూన్ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యాక వైకాపా నాయకులు రాష్ట్రం విడిచిపోవటం ఖాయమన్నారు. పగిలిన తలలకు, చిందిన రక్తానికి రెట్టింపు మూల్యం చెల్లించుకోవడానికి వైకాపా నాయకులు సిద్ధమవ్వండి అని ఆయన హెచ్చరించారు.